ఈరోజు ఈ వీడియోలో నేను మీకు తెలంగాణ స్టేట్ నుంచి మనకి స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఆ యొక్క నోటిఫికేషన్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం. సో ఇది వచ్చేసి వెబ్సైట్ అనమాట, అఫీషియల్ వెబ్సైట్ mhsrb.telangana.gov.in అనమాట. సో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ నర్సింగ్ ఆఫీసర్. సో ఇది అఫీషియల్గా వచ్చినటువంటి నోటిఫికేషన్. ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కాదు. సో పర్మనెంట్ ఉద్యోగాలు. సో లాస్ట్ టైం మనకి ఎప్పుడు వచ్చిన నోటిఫికేషన్ 2022 రావడం జరిగింది. అనివార్య కారణాల వల్ల అవి లేట్గా ఫిల్ చేయడం జరిగింది. మోస్ట్లీ లాస్ట్ 6 months బ్యాక్ ఏమో ఫిల్ చేయడం జరిగింది. బట్ చాలా మందికి అప్పుడు 5204 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. బట్ చాలామంది అయితే 1-2 మార్క్స్ ద్వారా ఉద్యోగం కోల్పోయిన వాళ్ళు అయితే చాలామంది స్టూడెంట్ ఉన్నారు. అదేవిధంగా 1-2 మార్క్స్ తోటి ఉద్యోగం వచ్చినటువంటి స్టూడెంట్ కూడా చాలామంది అయితే ఉండడం జరిగింది. సో అలాంటి వారికి గుడ్ న్యూస్ అనమాట. సో ఎవరైతే ఈ నోటిఫికేషన్లో ఉద్యోగం రాలేదో ఇప్పుడు మనకి దాదాపు 2050 స్టాఫ్ నర్సింగ్ ఉద్యోగాల భర్తీకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇదైతే గుడ్ న్యూస్ అనుకోవాలి. ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ మనకి ఉద్యోగం మిస్ అయిందో ఈసారి గట్టిగా కష్టపడితే ఆ ఉద్యోగం వచ్చే అవకాశం అయితే మీకు ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇన్ డీటెయిల్గా నోటిఫికేషన్ చూద్దాం. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ అనమాట, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు. సో దీని ద్వారా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి రిమైనింగ్ నోటిఫికేషన్ నెంబర్ అనమాట ఇది. సో లాస్ట్ ఇయర్ ఇచ్చింది మనకి ఇది నోటిఫికేషన్ నెంబర్ 03/2022. సో ప్రెజెంట్ నోటిఫికేషన్ అయితే నోటిఫికేషన్ నెంబర్ 04/2024. ఇది ఫ్రెష్ నోటిఫికేషన్ అనమాట. సో పోస్ట్ చూసుకుంటే కనుక నర్సింగ్ ఆఫీసర్స్, ఇది స్టాఫ్ నర్సు, ఇది జనరల్ రిక్రూట్మెంట్ అనమాట. సో ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనది ఇక్కడ లింక్ ఇచ్చారు కదా, సో దీన్ని టిక్ చేయాలన్నమాట. ఇదే వెబ్సైట్. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ మనకి ఈ మంత్ 28న రావడం జరుగుతుంది. సెప్టెంబర్ 28 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. వన్స్ అలా వచ్చింది రాగానే ఇక్కడ మనకి క్లిక్ హియర్ టు అప్లై ఫర్ ద స్టాఫ్ నర్సింగ్ ఉద్యోగాలకని లింక్ వస్తుంది. ఆ లింక్ టిక్ చేసి మీరు అప్లై అనేది చేసేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ వచ్చేసి అప్లై చేయడానికి నెక్స్ట్ మంత్ అక్టోబర్ 14 సాయంత్రం 5 గంటల వరకు మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ దాంట్లో మనం ఎడిట్ చేయాల్సింది ఉంటే కనుక మనకి 16th అక్టోబర్ నుంచి 17th అక్టోబర్ వరకు 2 days టైం అనేది ఇస్తారు. ఆ 2 daysలో ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఆన్లైన్లో మీరు అక్కడ చేసేసుకోవచ్చు. సో సిబిటి టెస్ట్ అనేది ఓఎంఆర్ ద్వారా ఎగ్జామ్ అనేది ఉండదు. సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఈ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. సో November 17th, 2024 మనకి ఈ సిబిటి టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ చేశారో వాళ్ళే ఎలిజిబుల్. అండ్ ఎలాంటి ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే తీసుకోవడం లేదు. సో ఇప్పుడు మనం చూద్దాం అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అని. సో నర్సింగ్ ఆఫీసర్, సో మెయిన్ డిపార్ట్మెంట్ వచ్చేసి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మనకి 1576 నర్సింగ్ ఉద్యోగాలు అనేవి వస్తున్నాయి. అండ్ అదేవిధంగా తెలంగాణ వైద్య విధాన పరిషత్ నుంచి 332 ఉద్యోగాలు అనేవి వస్తున్నాయి. తర్వాత ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి మనకి 61 వేకెన్సీస్ అనేవి వస్తున్నాయి. తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ నుంచి 1 పోస్ట్ అనేది వస్తుంది. సో తర్వాత ఎంఎన్జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆన్కాలజీ నుంచి 80 వేకెన్సీస్ అయితే రావడం జరుగుతుంది. సో టోటల్గా మనకి 2050 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇన్ డీటెయిల్ పోస్టుల యొక్క డీటెయిల్స్ వచ్చేసి మనకి అనెక్సరీ 1లో ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ముందు మనం తెలుసుకుందాం. సో శాలరీ చూసుకుంటే కనుక నర్సింగ్ ఆఫీసర్ సంబంధించి 36,750 నుంచి 106,990 వరకు ఉంటుంది. అంటే ఈ 36,000 అనేది బేసిక్ అనమాట. దీనికి టీఏ, డిహెచ్ఆర్ ఇవన్నీ కలుపుకొని మనకి ఆల్మోస్ట్ 40,000 వరకు అయితే శాలరీ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే మనకి సిబిటి టెస్ట్ వారు చెప్పుకున్నాం కదా, టోటల్గా మనకి 100 పాయింట్స్ ఉంటాయి. సో 80 పాయింట్స్ వచ్చేసి సిబిటి అనమాట. తర్వాత 20 పాయింట్స్ వచ్చేసి ఏవైతే ఉన్నాయో ఎక్స్పీరియన్స్ అనమాట. ఎవరైతే స్టేట్ గవర్నమెంట్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో వర్క్ చేశారో వాళ్ళకి ఈ 20 పాయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, 2 points per 6 months ఫర్ ద సర్వీసింగ్ రెండెడ్ ఇన్ ద ట్రైబల్ ఏరియా. ఎవరైతే ట్రైబల్ ఏరియాలో వర్క్ చేశారో 6 months 2 పాయింట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా అప్ టు 20 పాయింట్స్ వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇదనమాట. సో ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది సబ్మిషన్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎలా తీసుకోవాలి, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఏంటని మనకి యానెక్సర్ 3A అదేవిధంగా యానెక్సర్ BCE ఇందులో ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూద్దాం నెక్స్ట్.
సో ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ చేయాలనుకుంటున్నారో బిఫోర్ ఇక్కడ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ మీరు రెడీ చేసి పెట్టుకున్న తర్వాతనే ఆన్లైన్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేసేసేయండి. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే జిఎన్ఎం అనేది పాస్ అయి ఉండాలి, లేదా బీఎస్సీ నర్సింగ్ చదివిన వాళ్ళైనా మీరు అప్లై చేసేసుకోవచ్చు. కాకపోతే ఖచ్చితంగా తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలన్నమాట. తర్వాత ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 ఇయర్స్ అనేది మినిమం ఏజ్, అప్ టు 46 ఇయర్స్ ఉన్న వాళ్ళైనా అప్లై చేసేసుకోవచ్చు. సో తర్వాత వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకి మనకి 5 ఇయర్స్ ఇచ్చారు. ఎక్సెప్ట్ ఆర్టీసీ ఎంప్లాయీస్, కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది రాదనమాట. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్కి 3 ఇయర్స్, ఎన్సీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ బీసీస్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్, అదేవిధంగా పిహెచ్ పర్సన్స్ ఎవరుతున్నా వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఆన్లైన్ ఫీజు చూసుకుంటే కనుక 500 రూపీస్ ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్ అండ్ అప్పుడు ఈడబ్ల్యూఎస్ ఉన్నారో వాళ్ళకి 200 రూపీస్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. తర్వాత రిటర్న్ ఎగ్జామ్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, టోటల్గా 8 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి ఒక మార్క్ అనేది రావడం జరుగుతుంది. సో సిబిటి టెస్ట్ అనేది మనకి November 17th, 2024 ఉండడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, మనకి ఇంగ్లీష్లోనే ఉండడం జరుగుతుంది, తెలుగులో ఎగ్జామ్ అయితే ఉండదు, కేవలం ఇంగ్లీష్లోనే ఉంటుంది. అండ్ దానికి సంబంధించినటువంటి సిలబస్ కూడా మనకి Annexure 5th ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మనం చూద్దాం. అండ్ తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ చూద్దాం అసలు. సో ఫస్ట్ వచ్చేసి హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట. సో ఇవన్నీ ఎగ్జామినేషన్ సెంటర్స్ అనమాట. తర్వాత మనకి రిజర్వేషన్ ఉంటుంది యాజ్ యూజువల్గా, అది సేమ్. సో ఇప్పుడు మనం డిస్ట్రిక్ట్ ఇవి వేకెన్సీస్ అనేవి జోన్ వైజ్గా ఫిల్ చేయడం జరుగుతుంది. మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏంటో అది చూసుకోండి. అదేవిధంగా మీ జోన్ ఎందులోకి వస్తుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వికారాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు అనుకోండి, మీ జోన్ ఏది 6th జోన్ అనమాట. సో ఈ విధంగా ఇలా చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇప్పుడు చూద్దాం ఈ బ్రేకప్ ప్రొవిజనల్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా 6th జోన్లో ఈ విధంగా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. సో 6th జోన్ కదా, డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ నుంచి మనకి 661, తెలంగాణ వైద్య విధాన పరిషత్ 37, ఆయుష్ నుంచి 48, అదేవిధంగా ప్రివెంటివ్ మెడిసిన్ నుంచి ఒక పోస్ట్ అనేది రావడం జరుగుతుంది. టోటల్గా జోన్ 6th మనకి 747 స్టాఫ్ నర్సింగ్ ఆఫీసర్కి అయితే ఉండడం జరిగింది పోస్టులు. ఐ థింక్ ఇదే లాస్ట్ అనుకుంటాను. జోన్ 6th ఎక్కువ నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. సో ఇందులో ఉన్నటువంటి వాళ్ళు బాగా కష్టపడి చదవండి, ఉద్యోగం అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం అసలు Annexure 3 మీరు ఆల్రెడీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో వర్క్ చేస్తున్నారు అనుకోండి. సో మీరు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఎక్కడ తీసుకోవాలి ఏంటనే డౌట్ ఉంటుంది కదా, అలాంటిది ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బస్తీ దవాఖానాలో వర్క్ చేస్తున్నారు అనుకోండి. మీకు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరు ఉంటారు? కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఉంటారు. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారు? డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ అంటే డిఎంహెచ్ఓ ఆఫీసర్కి మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇచ్చే రైట్ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చూద్దాం. ఏరియా హాస్పిటల్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కమిషనర్ ఆఫ్ తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఉంటారు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఇష్యూ చేసే అథారిటీ ఎవరికి ఉంటుంది? సూపరింటెండెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్స్. ఈయననే మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా Annexure 3 వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అనమాట. సో మీరు కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్లో వర్క్ చేస్తుంటే ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఆ యొక్క డిఎంఎస్ ఆఫీస్లో సబ్మిషన్ చేస్తే వాళ్ళు మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు. అదేవిధంగా కిందది వచ్చేసి కాంట్రాక్ట్ సంబంధించి, ఇది అవుట్సోర్సింగ్, ఇది కాంట్రాక్ట్ సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనమాట ఇది. బట్ మీరు అప్లికేషన్ ఇస్తేనే మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అది ఎవరికి ఇవ్వాలి నేను ఆల్రెడీ చెప్పాను. నేను బస్తీ దవాఖానాలో చేస్తుంటే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కమిషనర్ ఆఫ్ వెల్ఫేర్కి ఇక్కడ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు ఆల్రెడీ నిమ్స్లో వర్క్ చేస్తున్నారు అనుకోండి, మీకు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరు ఉంటారు? డైరెక్టర్ ఆఫ్ నిమ్స్ ఉంటారు. సో ఇక్కడే మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా తర్వాత ఇంకా మనకి సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది చివరిలో. ఇదిగో Annexure 5th సిలబస్ ఫర్ రిటర్న్ టెస్ట్ జిఎన్ఎం లెవెల్ సిలబస్ అనమాట. సో సిలబస్ మొత్తం మనకి జిఎన్ఎం లెవెల్లోనే ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి. సో ఈ సిలబస్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసేయండి. ఎందుకంటే చాలా లెస్ టైం ఉంది మనకి. సో ఈసారి అయినా ఖచ్చితంగా మీరు జాబ్ కొట్టేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్.